ఇదివరకు చాలా మోర్ దెన్ 60 తర్వాత వచ్చేది, ఈ రోజుల్లో 40s-లోను 50s-లో కూడా మనం చూస్తున్నాం. వెస్ట్లో టెక్నాలజీ వచ్చిన 10 ఏళ్లకి ఇండియాలో వచ్చింది అంటే ఓకే, వెస్ట్లో ఫ్యాషన్ వచ్చిన 5 ఏళ్లకి ఇండియాలో వచ్చింది అంటే ఓకే, కానీ వెస్ట్లో క్యాన్సర్ 50 ఏళ్ళకి వస్తే ఇండియాలో 40 ఏళ్ళకే వస్తుంది అనడం చాలా కొంచెం భయానకంగా ఉంది. రైట్. వై ఇస్ దట్ ద కేస్ సార్? అంటే ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్, ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్, నేను చెప్పిన ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రత్యేకంగా. రైట్. సో దీనికి ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి అనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేకపోయింది. ఎందుకంటే డెమోగ్రఫిక్ డేటాస్ కావచ్చు, లోకల్ కల్చరల్ డిఫరెన్సెస్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకుంటే వారి ఓవరాల్ లైఫ్ స్టైల్, అంటే ఒక సింగిల్ రీజన్ వల్లనే ఇది ట్రెండ్ మారిందని చెప్పడం లేదు కానీ, బట్ ఓవరాల్గా పబ్లిక్ హెల్త్తో మనం అబ్జర్వేషన్ చేస్తుంటే మాత్రం అర్లియర్ బై 1 decade అనేది క్లియర్గా తెలుస్తుంది. సో కోలన్ క్యాన్సర్ కూడా ఇటీవల యంగర్ పీపుల్లోనే మనం చూస్తున్నాం కంపేర్ టు ఇదివరకు చాలా మోర్ దెన్ 60 తర్వాత వచ్చేది, ఈ రోజుల్లో 40s-లోను 50s-లో కూడా మనం చూస్తున్నాం. సో అంటే ఎగ్జాక్ట్లీ క్యాన్సర్ అంటే మల్టీ ఫ్యాక్టోరియల్, చాలా కారణాలు ఉంటాయి క్యాన్సర్గా. ఒకే ఒక్క కారణంతోనే క్యాన్సర్ వచ్చిందని చెప్పి చాలా తక్కువ వాటిలో. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం చూస్తే వి నో ద రీజన్, ఎందువల్ల వస్తుంది, ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, HPV ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. సో అంటే ఇలాంటివి చాలా తక్కువ వాటిలో. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్యాన్సర్లో కూడా ఒక ఇన్ఫెక్షన్ ఉంది, H. pylori ఇన్ఫెక్షన్. రైట్. అలాగే ఇప్పుడు లివర్ క్యాన్సర్లో కూడా హెపటైటిస్ B వైరస్ లింక్డ్గా లివర్ క్యాన్సర్ రావచ్చు. 25% ఆఫ్ ది లివర్ సిరోసిస్ బికాస్ ఆఫ్ హెపటైటిస్ B వైరస్ ఇన్ఫెక్షన్. సో అట్లా అలాంటివి కొన్నిటికి మనం స్పెసిఫిక్గా తెలుసు, బట్ మిగతా వాటికి ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్. బట్ అలాగని చెప్పి అన్ని క్యాన్సర్లు కూడా మనం చెప్పలేమంటే ఎస్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ రీజన్. ఓరల్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, ఎందువల్ల వస్తాయి మన అందరికీ తెలుసు. కరెక్ట్. టొబాకో చూయింగ్, టొబాకో స్మోకింగ్ రైట్. మోస్ట్ కామన్ కాజ్. నన్ను అడిగితే 40 నుంచి 50% ఓరల్ క్యాన్సర్స్ని మనం ఆపగలం ఒట్టి టొబాకో వల్లనే. సింగిల్ నోన్ ఫ్యాక్టర్ అనమాట. అంటే దెర్ ఆర్ సమ్ అన్నోన్ ఫ్యాక్టర్స్, ఇక దాన్ని మనం ఏం చేయలేం. అట్లీస్ట్ ప్రివెంట్ ద ప్రివెంటబుల్. ట్రూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.